హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. దేవీ భాగవతం అవీక్షిత్తు వైశాలి దంపతులకు మరుత్తు అను కుమారుడు జన్మించాడు. సకల విద్యలను నేర్చి తండ్రి తరువాత సింహాసనం ఎక్కి జంబు, ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కరములను పేర్లు గల సప్త ద్వీపములను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించి ధర్మమూర్తి అయి షట్చక్రవర్తులలో ఒకడుగా పేరు పొందెను. జంబూ ద్వీపమును పరిపాలిస్తూ ఆగ్నేంద్రునకు కుమారుడు వృషభుడు. అతని కుమారుడు భరతుడు. అతడు మహాపరాక్రమవంతుడై జంబూద్వీపమందలి ఈ దేశమును పాలించుట చేత దీనికి భారతవర్షమని పేరు వచ్చింది. భారత, కింపురుష, ఇలావృత, కురు, భద్రాశ్వక, రమణక, హిరణ్యక, కేతుమాల, హరి అను 9 దేశములలో భారతవర్షం కూడా ఒకటి. ఈ భారతవర్షమునకు ఉత్తరమున హిమాలయ పర్వతములున్నాయి. మిగిలిన 3 దిక్కుల్లో సముద్రాలున్నాయి. ఈ వర్షము కర్మభూమి. ఈ వర్షమునందే శ్రీమన్నారాయణుడు దశావతారాలెత్తి తన లీలావైభవమును ప్రదర్శించాడు. మిగిలిన వానికంటేనూ దీనికి ప్రాశస్త్యము ఇందువలనే కలిగింది. పుణ్యములు చేయువారు, యజ్ఞయాగాదులు చేయువారు, వేదములు పఠించువారు ఈ వర్షమునందే ఉందురు. పుణ్యములు చేసిన వారికి ఇంద్రాది పదవులు లభిస్తాయి. పాపాత్ములకు నరకప్రాప్తి అగును. మనుష్యులు పూర్వకర్మవశమున చేయు పాపపుణ్య కర్మములను నివారించడి శక్తి ఎవరికీ లేదు. ఈ భారతవర్షమునందు శ్రీమన్నారాయణుడు కూర్మరూపుడై నివసించుచుండను. కూర్మమునకు 4 పాదములు, తల, తోక, బొరుసు, దక్షిణ కుక్షి, వామకుక్షి అను 9 భాగములందును 12 మేషాది రాశులు తిరుగుచుండను. పృష్ఠమున మేష వృషభ రాశులను, శిరోభాగమున మిథున కర్కాటకములను, ఆగ్నేయ పాదమున సింహరాశియు, దక్షిణ కుక్షయందు కన్యాతులను, నైరుతి పాదమందు వృశ్చికమును, పుచ్చమున ధనురాశియు, వాయువ్య పాదమున మకరమును, వామకుక్షయందు కుంభరాశియు, ఈశాన్య పాదమున మీనరాశియు ఆశ్రయించుకొని ఉండును. ఈ ఆదికూర్మమే కాలమునకు ప్రతీక అని చెప్పబడెను. ఈ రాశులందు పాపగ్రహములు సంచరించుచున్నప్పుడు ఆయా రాశుల్లో పుట్టిన వారికి అరిష్టములను, శుభగ్రహములు సంచరించుచున్నప్పుడు శుభఫలములను కలుగుచుండను. అరిష్టములు కలిగినప్పుడు ఏ గ్రహముల వలన అరిష్టములు కలిగినవో జ్యోతిష్కుల వలన తెలుసుకొని వానికి తగిన జప, హోమ, తర్పణాది శాంతులు చేసుకొనవలెను. ఈ కూర్మమునకు పృష్ఠభాగమున మద్రవససోర సేనాది దేశములుండును. ముఖమున మిథిల, ప్రాగ్జ్యోతిష రాజ్యములు ఉండును. వంగ, కళింగాది దేశములు ఆగ్నేయ పాదమునందుండును. దక్షిణ కుక్షయందు అజశైలికాది దేశములను, మహేంద్రాది పర్వతములను ఉండును. నైరుతి పాదమున కాంబోజాది దేశములుండును. హయాది దేశములను, మణిమేఖలాది పర్వతములను తోకయందుండును. వాయవ్య పాదమున పాండ్య తుషారాది దేశములుండును. ఎడమ కుక్షయందు హిమాలయ పర్వతములను, కేకయ నేపాళాది దేశములను ఉండును. కాశ్మీర, నైమిసారణ్య, నవద్వీపములు మొదలైనవి ఈశాన్య పాదమునందును ఉండును. ఈ విధంగా ఈ ఆదికూర్మము సకల దేశ కాలస్వరూపమై ఇచ్చటి జనుల జీవనమునకు ఆధారమగుచున్నది. ఇలా జ్ఞానపక్షులు వినిపింపగా జైమిని మహాముని సంతృష్టి చెందినవాడై
ఆ పక్షుల సర్వజ్ఞత్వమును అనేక విధములుగా ప్రశంసించి సెలవు తీసుకున్నాడు. ఈ విధంగా జయముని సందేహము అన్నియూ తీర్చి అతనికి పుణ్యకథలు వినిపించుట వలన ఆ పక్షులకు శాపవిముక్తి కలిగింది. ఈ విధంగా సూతుడు శౌనకాది మహామునులకు చెప్పగా వారు ఎంతగానో సంతోషించారు. ఇది మార్కండేయ పురాణం. ఇక అష్టాదశ పురాణాల్లోని మత్స్య పురాణం గురించి తెలుసుకుందాం. మత్స్యావతారం ఎత్తిన శ్రీమన్నారాయణుడు తన అవతార లీలలను వినవలనను కుతూహలంతో తనను అడిగిన స్వయంభువం మనువునకు ఈ పురాణమును వినిపించాడు. మత్స్యావతారుడు వినిపించడచే ఇది మత్స్య పురాణమని ప్రసిద్ధి నొందినది. సూతుడు శౌనకాది మహామునులకు మత్స్య పురాణమును వివరించసాగాడు. ప్రళయము శ్రీ మహావిష్ణువు అపో నరాయితి ప్రోక్త ఆపో వై నరసూనవః తాయదస్యాయనం పూర్వం తేన నారాయణ శ్రుతః. నీళ్లు నారములని చెప్పబడును. అవియే నరులకు ప్రాణాధారములు లేదా నరుల ఉత్పత్తి ఆధారములు. ఆ జలములే నివాస స్థానముగా కలవాడు కనుక ఆ పరబ్రహ్మమూర్తి నారాయణుడని చెప్పబడెను. మొదట అనగా సృష్టికి పూర్వం ఏమీ లేదు, అంతయు అసత్తు. దాని నుండి సత్తు పుట్టెను, దాని నుండి మహత్తు, దాని నుండి అహంకారము, దాని నుండి సత్వ రజస్తమో గుణములు. అక్కడి నుండి బ్రహ్మాదుల సృష్టి. బ్రహ్మ సృష్టికి పూర్వం అంతయు జలార్ణవమే. దానిలో ఆ పరమాత్ముడు వటపత్ర శాయి అయి శయనించియుండును. ఆయన ప్రకాశమే కానీ ఇతర ప్రకాశములు ఏమీయూ లేవు. బ్రహ్మ సృష్టి జరిగిన తరువాత అతని వల్ల సమస్త సృష్టియు విస్తరించింది. ఆ జలార్ణవమునందు శయనించి ఉన్న ఆది పరబ్రహ్మము తన చుట్టూనున్న నీటిని తన పొడవైన చేతులతో కలియబెట్టగా నురుగుబుట్టి అందుండి 2 బుడగలు లేచాయి. ఆ బుడగల నుండియే భూమి ఆకాశములు కల్పింపబడెను. భూమి యందు మన్ను, రాళ్ళు, కొండలు కూడా కల్పించబడెను. ఆ సమయమునే ఆ మహాపురుషుని నాభి నుండి ఒక కమలము జన్మించింది. నారాయణుడు తానొక తుమ్మెదయి కమలము చుట్టూను తిరుగుతూ తుదకు ఆ కమలములోనికి ప్రవేశించాడు. తన తేజస్సును దానిలో ప్రవేశపెట్టి వెలుపలికి వచ్చాడు. ఆ తర్వాత ఆ కమలము నుండి 8 భుజములతోనూ 4 ముఖములతోనూ బ్రహ్మ జన్మించాడు. అతడు తన చుట్టూనున్న నీటిని చూసి ఆశ్చర్యపడుతుండగా ఓంకారనాదం వినిపించింది. ఏమి చేయుటకు తోచక తామర తూడు ద్వారా లోనికి పోయాడు. లోపల నారాయణుని గర్భ కుహరంలో బ్రహ్మాండమంతయు సముద్రములతోనూ నదీ నదములతోనూ కొండలతోనూ కనిపించగా కలవరపడి మరల బయటకు వచ్చాడు. ఆ కమలములోనే ఏమి చేయుటకు తోచక నిష్క్రియుడై కూర్చుండి ఉండగా అతనికి తప తప అను మాటలు, అంటే తపస్సు చేయి అని వినవచ్చింది. బ్రహ్మ తన చుట్టూను వినిపించుచున్న ప్రణవమునే ఉచ్చరించుచు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు తనను నాభికమలము నుండి ఉద్భవింపజేసిన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ బ్రహ్మ, సృష్టి చేయు కార్యక్రమమునకై నిన్ను సృజించి తిని, కావున సృష్టి చేయి. మానసిక శక్తి ఈ తపస్సు చేత నీకు కలిగినది. ఈ ప్రకృతి అంతయు స్త్రీ రూపమై నీకు అన్ని విధములుగాను సహకరిస్తుంది. సృష్టిని ప్రారంభించు అన్నాడు. అలా చెప్పి అదృశ్యుడయ్యాడు. ప్రకృతి సరస్వతి రూపంలో
అతనికి కనపడెను. బ్రహ్మపురుషుడు సరస్వతి ప్రకృతి పురుషులు ఏకమయ్యారు. అసాంగత్యం వలన బ్రహ్మముఖముల నుండి 6 అక్షరముల చొప్పున పుట్టాయి. అనగా 4 గారులు 24 అక్షరములతో వేదములకు ఆదిగా శక్తి స్వరూపిణి అయిన గాయత్రి జన్మించింది. ఆ గాయత్రే సావిత్రి. ఆ తరువాత బ్రహ్మ కనుబొమ్మల మధ్య నుండి దక్ష ప్రజాపతియు, మనస్సు నుండి సనక సనందన సనత్కుమార సనత్సు జాతులను వారును కశ్యపాది ప్రజాపతులను జన్మించారు. వీరందరూ నివసించుటకు చోటు కావలసి వచ్చింది. అందుచేత బ్రహ్మ నారాయణుని ప్రార్థించగా అతడు కోటి సూర్యుల తేజస్సుతో ఆ జలములను ఇంకింపజేశాడు. అప్పుడు బ్రహ్మ భూర్భువస్వరాది ఊర్ధ్వలోకములు 7ను, అతల వితల సుతలాది అధోలోకములు 7ను నిర్మించాడు. ఈ లోకములన్నింటిలోనూ దేశములు, రాజ్యములు, నదీనదములు, సముద్రములు, పల్లెలు, పట్టణములు, చెట్లు, అరణ్యములు మున్నగు ప్రాణులకు అవసరమైన వస్తువులను, తరువాత ఆయా లోకములలో జీవరాశులను సృష్టించాడు. అలా సృష్టింపబడిన జీవులందరికీ ఆ లోకముల స్థితికి తగినట్టు కాల ప్రమాణము ఏర్పడింది. ఆ జీవుల ఆయుర్దాయములు 100 సంవత్సరములుగా నిర్ణయింపబడెను. అవి పరమనియు పరార్థార్థమనియు చెప్పబడను. 15 రెప్పపాటుల కాలము ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తములు ఒక అహోరాత్రములు కలిసిన దినము. ముహూర్తమనగా 2 గడియలు, గడియకు 60 విఘడియలు. 15 ముహూర్తములు ఒక పగలు, 15 ముహూర్తములు ఒక రాత్రి, 15 దినములు ఒక పక్షము లేక అర్ధమాసము, 2 పక్షములు ఒక నెల, 12 మాసములు ఒక సంవత్సరం. ఇది మానవలోకమున కాల ప్రమాణము. ఇట్టి మానవ సంవత్సరం ఒకటి గడిచినచో దేవతలకు ఒక అహోరాత్రములు కలిసిన దినమగును. 17,28,000 మానవ సంవత్సరములు కృతయుగ ప్రమాణం. 12,96,000 మానవ సంవత్సరములు త్రేతాయుగపు ప్రమాణం. 8,64,000 మానవ సంవత్సరములు ద్వాపరయుగ ప్రమాణం. 4,32,000 మానవ సంవత్సరములు కలియుగ ప్రమాణం. ఈ కృత త్రేత ద్వాపర కలియుగములు 4 కలిపి మహాయుగం అంటారు. ఇట్టి మహాయుగాలు 1000 గడిచినచో బ్రహ్మకు ఒక పగలు, మరి ఒక 1000 మహాయుగములు రాత్రి. అనగా 2000 మహాయుగములు గడిచినచో బ్రహ్మకు ఒక అహోరాత్రములు కలిసిన రోజు అవుతుంది. ఇట్టి రోజులు 30 అయినా ఒక మాసము, 12 మాసములు ఒక సంవత్సరము. అట్టి 100 సంవత్సరములు బ్రహ్మకు ఆయుర్దాయం. బ్రహ్మకు ఒక పగలు గడిచినచో, అనగా 1000 మహాయుగములు గడిచినచో ఆయనకు నిద్ర వచ్చి సృష్టిని ఆపి నిద్రపోవును. అప్పుడు ఈ సృష్టి అంతయు ప్రళయము వచ్చి నాశనమవుతుంది. దీనిని నైమిత్తిక ప్రళయము అంటారు. ఆ ప్రళయ స్థితిలో 1000 మహాయుగములు గడిచిన తరువాత, అనగా బ్రహ్మకు రాత్రి పూర్తి అయి తెల్లవారిన తరువాత లేచి బ్రహ్మ మరలా సృష్టిని యథాపూర్వకముగా వెనుకటి వలనే ప్రారంభించి అన్నిటినీ సృష్టిస్తాడు. 100 సంవత్సరముల బ్రహ్మాయుర్దాయమునే బ్రహ్మకల్పమని వ్యవహరిస్తారు. ఆదిమత్య అవతారం. ద్రవిడ దేశమున సత్యవ్రతుడని ఒక రాజు ఉన్నాడు. అతడు మహాధర్మాత్ముడు, విష్ణుభక్తుడు కూడా. తాను సత్యమునే పలుకుతూ తన రాజ్యములో వారందరూ సత్యమును మాత్రమే
పలుకవలనని శాసించి అట్లే రాజ్యపాలనము చేసెను. అందుచే అతనికి సత్యవ్రతుడని పేరు వచ్చింది. ఆయన ప్రతిరోజు తనకు సమీపంలోనున్న కృతమాలా నదికి వెళ్ళి స్నాన సంధ్యాది కృత్యములు నెరవేర్చుకుని వచ్చేవాడు. ఒక రోజున స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యమిస్తుండగా అతని చేతిలో ఒక చేప పడింది. దానిని అతడు నీటిలోనికి జార విడిచాడు. మరలా నీటిని తీసుకున్నప్పుడు కూడా చేతిలో చేప కనపడి, రాజా, నన్ను పెద్ద చేపలు తినివేయుటకు ప్రయత్నించుచున్నాయి, కాపాడవా అని కోరగా ఆ రాజు దాన్ని తన పాత్రలో వేసి తెచ్చాడు. అది మరునాటికి పాత్ర పట్టనంత పెద్దది కాగా ఒక గంగాళం వంటి దానిలో వేశాడు. అది కూడా పట్టలేదు. ఆ తర్వాత దాన్ని ఒక చెరువులో విడిచిపెట్టారు. మరునాటికి చెరువు పట్టలేదు. అప్పుడు రాజు దానిని అతి ప్రయాసతో తీసుకుని పోయి సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు చేప రాజుతో, ఓయి సత్యవ్రత, నేను శ్రీమన్నారాయణుడను, మత్స్యావతారమెత్తి ఉన్నాను. నీవు నన్ను భక్తి శ్రద్ధలతోనూ కారుణ్యముతోనూ రక్షించావు అన్నాడు. 15 దినముల్లో ఒక ప్రళయము వస్తున్నది. దానిలో సర్వజీవరాశులను నశించిపోవును. ఈ లోకమంతయు మహాసముద్రమైపోతుంది. నీ వంటి సత్యవ్రతుడు ఆ ప్రళయంలో నశించుటకు వీలు లేదు. ఒక పెద్ద నౌకను నిర్మించి దానిలో పునఃసృష్టికి అవసరమైన ఔషధులను బీజములను వేసుకుని సిద్ధంగా ఉండు. నీతో పాటు సప్తమహర్షులు కూడా నౌక ఎక్కుతారు. మిమ్మందరినీ నేను ఈ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవ త్రాటిని నా నోటితో కరచిపట్టి లాగుకొని పోవచ్చు ప్రళయము పరిసమాప్తి అగు వరకు రక్షించుచుండెదను అని చెప్పగా సత్యవ్రతుడు పరమానందం చెంది అన్నీ సిద్ధం చేసుకుని ఆ దిన ప్రళయము వచ్చుటకై ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రళయము ఆసన్నమైంది. ద్వాదశాదిత్యులు ఆకాశమును ప్రకాశించారు. ఆ ఎండలకును ఆ వేడికిని తట్టుకొనలేక భూత జాలమంతయును నిప్పుల్లో వేసిన తిరల వలె మలమల మాడిపోయిరి. అగ్నిహోత్రుడు విజృంభించి తన ప్రతాపమును చూపసాగాను. కొంతకాలం ఇలా గడిచిన తర్వాత పుష్కలావర్తకములను మహామేఘములు క్రమ్మి మహావర్షము కురిసింది. దానితో సర్వమును జలమయమయ్యింది. నారాయణ అనుగ్రహం వలన సత్యవ్రతుడును బీజములతో నిండిన ఓడయు సురక్షితముగా ఉన్నది. ఆ సమయమున మహామీనము వచ్చి, అంటే పెద్ద చేప వచ్చి ఆ పడవ త్రాడును అందుకున్నది. అప్పుడు సప్తమహర్షులను ఆ పడవలోనికి దిగారు. వీరినందరినీ ఆ మత్స్యము లాగుకొని పోవచ్చుండెను. ద్వాదశాదిత్యులు ఏమైపోయినారో కానీ మహాంధకారం అలుముకొన్నది. ఆ మీనము తేజస్సును సప్తమహర్షుల తపస్తేజయమును తప్ప అంతటను కటిక చీకటి అలుముకొన్నది. ఆ పడవను అట్లు ప్రళయాంతం వరకును, అనగా బ్రహ్మ తిరిగి నిద్ర లేచు వరకును మహామత్స్యము కాపాడుతూ వచ్చింది. ప్రళయము తగ్గి సూర్యోదయం అయింది. అనగా ద్వాదశాదిత్యులను ఉదయించిరి. ఎండలు కాయగా క్రమముగా నీరు ఇంకి భూభాగములు బయటపడ్డాయి. తర్వాత సూర్యుడు ఒక్కడే మిగిలాడు. బ్రహ్మ మేలుకొని ఆ భూములపై మరలా సృష్టి చేయుటకు పూనుకున్నాడు. కానీ సృష్టి చేయుటకు తగిన శక్తి సామర్థ్యములను కలిగించు వేదములు అతని వద్ద లేవు. వానికై వెదకి సోమకుడను రాక్షసుడు తాను నిద్రపోవచ్చుండగా అపహరించి సముద్రంలో దాగి ఉన్నాడని గ్రహించాడు. వెంటనే శ్రీమన్నారాయణుని మనసులో ధ్యానించాడు. నారాయణుడు బ్రహ్మకు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ తను చూసి ఇలా స్తుతింపసాగాడు. ఆది మధ్యాంతరహితుడైన
ఓ మహానుభావ, నీవు సర్వమును తెలిసినవాడవు. నీ వలననే ఈ లోకములన్నీ పుట్టుచూ పెరుగుచూ తుదకు నశించుచున్నవి. నీ స్వరూపమును నీ మహిమను గ్రహించుటకు మేమెంతటి వారం? సర్వచరాచర సృష్టి యందును నీవు నిలిచియుండి చైతన్య మొసగడి పరమాత్ముడవు. నీకు తెలియని విషయమేమి ఉన్నది? అయినను విన్నవించుచున్నాను, అవధరింపము. నేను నిద్రకు ఉపక్రమించిన సమయం చూసి సోమకుడను రాక్షసుడు నా వద్దనున్న వేదములను అపహరించి మహాసముద్ర గర్భంలో దాక్కున్నాడు. వేదములు నా దగ్గర లేకపోవడచే సృష్టి చేయు సామర్థ్యం నాకు లేకపోవచ్చున్నది. నా యందు కరుణించి ఆ వేదములను సంపాదించి నాకు అనుగ్రహింపుమని ప్రార్థించాడు బ్రహ్మ. నారాయణుడప్పుడు 10 యోజనముల పొడవుగల చేపరూపం దాల్చి బ్రహ్మకు కనిపించి, ఓ బ్రహ్మదేవ, విచారింపకము. నేను ఈ మహామత్స్యావతారుడనై వెళ్ళి సముద్రంలో ఎక్కడనున్నను ఆ సోమకుని వెదికి పట్టుకుని చంపి వేదములను తెచ్చి నీకు అప్పగిస్తానని సముద్రంలోకి వెళ్ళి వెతకసాగాను. సోమకాసురుడు వేదములను అపహరించి అవి ఏవో తినడి పదార్థములు అనుకుని మింగివేశాడు. కానీ అవి అతని ఆకలి తీర్చలేదు. ఆహారములకై వెతుకుతుండగా మత్స్యరూపుడైన నారాయణుడు అతన్ని వెతుకుతూ అచ్చటికి వచ్చాడు. ఈ చేప తనకు ఆహారంగా వచ్చినది చాలా బాగున్నదని తలచి ఆ రాక్షసుడు దీన్ని మింగుడికై వచ్చెను. మత్స్యము అతని నెదురుకొనెను. రాక్షసుడును మహాబలవంతుడే కనుక వాడును యుద్ధమునకు సిద్ధపడ్డాడు. వారిద్దరి మధ్య చాలా కాలం మహాసంగ్రామం జరిగింది. దానవుడు గదాఘాతంతో మత్స్యమును నొప్పించుటకు ప్రయత్నించాడు. కానీ విష్ణువు ఆ దెబ్బను తప్పించుకుని తోకతో నీటిని బాదాడు. ఆ దెబ్బకు సముద్రపు నీరు 1 యోజనం ఎత్తు వరకును ఎగిరింది. దాంతోపాటు సోమకాసురుడును యోజనము పొడవున ఎగిరిపడ్డాడు. సోమకుడు చాలా ఆగ్రహం కలవాడై మత్స్యరూపుని 2 చేతులతో బట్టి పీడించసాగాడు. మత్స్యమా పట్టు విడిపించుకొని తన వాడి అయిన కూరలతో ఆ రాక్షసుని చీల్చి చెండాడింది. అతని కడుపును చీల్చి అందున్న వేదములను, ఒక దక్షిణావర్త శంఖమును తీసుకుని బ్రహ్మదేవుని వద్దకు వచ్చి వేదములను అతనికి ఇచ్చి ఆ శంఖమును తాను ధరించింది. వేదములిచ్చుచు బ్రహ్మతో, నాయన, సోమకుడు మృంగుడచే వేదములు కొన్ని శిథిలమయ్యాయి. నీకు జ్ఞాపకమున్నంత వరకు వీనిని శిథిలపూరణము చేసి స్ఫురించని చోట ప్రణవముతో పూరించి సమగ్రంగా చేయమని చెప్పి అదృశ్యుడయ్యాడు నారాయణుడు. బ్రహ్మ వేదములు తన దగ్గరకు చేరగానే శక్తిమంతుడై సృష్టి చేయుటకు పూనుకున్నాడు. మొదట సనక సనందనాథులను సృష్టించి తనకు జీవులను సృష్టించుటలో సహాయం చేయడనగా వారు వైరాగ్యం గలవారై తండ్రి, భార్యలు, పుత్రులు, ధన కనక వస్తువాహనాది భోగములన్నీ అస్థిరములు. వీని మీద మాకు వ్యామోహం లేదు. శాశ్వతుడైన శ్రీమన్నారాయణను గూర్చి తపము చేసుకుందాము, మాకు అనుగ్రహమిమ్మని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనస్సంకల్ప శక్తితో బ్రహ్మ నారదుని సృజించి నీ వివాహం చేసుకుని నాకు సృష్టి చేయడంలో సహాయపడము అని కోరగా నారదుడు అన్నాడు, తండ్రి, సారము లేని ఈ సంసారంలో ఏమున్నది? అనేక సుఖ దుఃఖములకు నిలయమైన ఈ సంసార సముద్రమున పడి నేను కొట్టుమిట్టాడలేను. శ్రీహరి పాద పద్మములను స్మరించుకుంటూ సుఖంగా ఉంటానని చెప్పగా బ్రహ్మ, నీ అన్నలు సనక సనందనాథులు కూడా పుట్టగానే తపస్సునకు వెళ్ళారు. నాకు నీవు సృష్టిలో సహాయపడక తప్పదనను. నారదుడు ఆ పని తన వల్ల కాదన్నాడు. దానితో బ్రహ్మ ఆగ్రహించి, నీవు తండ్రి మాటలనే ధిక్కరించావు కావున 2 జన్మములలో రాజుగాను మరొక జన్మలో శూద్రుడుగాను జన్మించి నీవు వద్దనుకున్న అన్ని కష్టసుఖములను అనుభవించి ఆ తర్వాత నాకు మానసపుత్రుడవై జన్మింతువుగా కానీ శపించాడు. ఆ తర్వాత
దక్ష కశ్యపాదులను మానసికంగా సృష్టించి వారి ద్వారా సృష్టిని విస్తరింపజేశాడు. దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు. వారిని శివునికి, చంద్రునికి, అగ్నికి, కశ్యప ప్రజాపతికి ఇటువంటి వారికి ఇచ్చి వివాహాలు చేశాడు. కశ్యపునకు అదితి యందు ఇంద్రాది దేవతలను, దితి యందు రాక్షసులను జన్మించారు. ఇంద్రుడు స్వర్గాధిపతి అయి దేవతలకు రాజయ్యాడు. మేరు పర్వతము అష్టదిక్కులు సృజింపబడినాయి. ఆ మేరు పర్వతము దేవతలకు నివాసమైంది. తూర్పు దిక్కునకు ఇంద్రుడను, ఆగ్నేయానికి అగ్నియు, దక్షిణమునకు యముడును, నైరుతి దిక్కునకు నిరుతియు, పడమటి దిక్కునకు వరుణుడును, వాయవ్యమునకు వాయువును, ఉత్తర దిక్కునకు కుబేరుడును, ఈశాన్య దిక్కునకు ఈశానుడును అధిపతులై పాలింపసాగారు. దితి యొక్క సంతానములకు రాక్షసులు పాతాళాది అధోలోకములకు పోయి అచ్చట రాజ్యములు స్థాపించుకుని పాలించుతున్నారు. వారికి గురువేమో శుక్రాచార్యుడు. శ్రీహరి ఖగోళమునందు 12 రాశులను, సూర్యచంద్రులను, నక్షత్రములను సృజించి సూర్యచంద్రులను ఆకాశమును తిరుగుతూ కాల పరిగణనమునకు సహాయపడుచుండుడని నియమించాడు. సూర్యుడు ప్రతిదినము 12 రాశుల్లోనూ తిరుగుతున్నాడు. నవగ్రహముల్లో ఒకడగా నుండి వారితో కలిసి వారికి నియమింపబడిన గమనములతో 12 రాశుల్లో సంచరిస్తూ జీవులకు శుభాశుభ ఫలితములను ఇస్తున్నాడు. ఇంద్రుడు రోజునకొక నక్షత్రంలో తిరుగుతున్నాడు. 27 నక్షత్రముల్లోనూ 12 రాశుల్లోనూ తిరిగి మరలా మొదటి మేషరాశికి వచ్చుచుండును. సూర్యుని సంచారంతో పగళ్ళు రాత్రులు ఏర్పడుతున్నాయి. నవగ్రహములనగా రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు అనేవారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, మీనములని రాసులు 12. అశ్వని, భరణి మొదలగు నక్షత్రములు 27. ఈ విధంగా గ్రహాదుల సంచారంతో కాల సృష్టి ప్రారంభమైంది అను మాట కేవలం మన పరిమిత బుద్ధికి తెలియుటకు ఉపయోగించుకున్నదే. అవి పరబ్రహ్మము వలనే కాలమునకు కూడా అది ప్రారంభం, మధ్య, అంతములు లేవు. ఎప్పుడీ కాలం అన్నది పుట్టినదో ఎవరినూ ఎరుగరు. వర్తమానం మాత్రమే మనము గమనించగలుగుతున్నాము. రాక్షసులకు గురువైన శుక్రాచార్యునకు దేవయాని అను కుమార్తె ఉన్నది. ఆమె అన్నచో శుక్రాచార్యునకు అమితమైన పుత్రికా ప్రేమ. ఆమె కోరుకున్నది తీర్చకుండా ఉండలేడు. ఆయన అప్పటి రాక్షస రాజైన వృషశలువునకు గురువుగా ఉన్నాడు. దేవతలకును రాక్షసులకును తరచుగా ఏదో కారణం మీద యుద్ధాలు జరుగుతుండేవి. ఆ యుద్ధంలో చచ్చిన రాక్షసులను శుక్రుడు తనకు అభ్యున మృత సంజీవని విద్యతో బ్రతికించుచుండేవాడు. దానితో రాక్షసుల సైన్యములు నానాటికి వృద్ధి పొందుతూ ఉన్నాయి. దేవతలకి ఇది భరింపరానిదయ్యింది. దేవతల గురువు బృహస్పతి. దేవతలు ఆయన దగ్గరకు పోయి తమ విచారమును వెల్లడించారు. ఆయన కూడా ఆలోచించి తన కుమారుడైన కచుని పిలిచి, నాయన, శుక్రుని వద్ద మృత సంజీవని విద్య ఉన్నది. దాని ప్రభావం వల్ల చనిపోయిన రాక్షసులను తిరిగి బ్రతికిస్తున్నాడు. మన దేవతలకు ఆ విద్య తెలియకపోవడచే మరణించిన వారు అలాగే పోతున్నారు. అప్పటికి ఇంకనూ సముద్ర మథనం కాలేదు, అమృతము పుట్టలేదు. కావున నీవు శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి చదువులు చెప్పమని అడిగి వారితో పాటు మృత సంజీవని విద్య కూడా నేర్చుకొని రమ్మనిమని చెప్పాడు. చదువుకొందునని వచ్చిన వారిని అతడు కాదు పొమ్మనడు అని బోధింపగా కచుడు శుక్రుని ఆశ్రమమునకు వెళ్ళి సవినయంగా నమస్కరించి తనకు విద్యాదానం చేయమని ప్రార్థించాడు. బృహస్పతి
అంత వాని కుమారుడు చదువు చెప్పుట తనకు మహాగౌరవమని భావించిన శుక్రుడు అతన్ని శిష్యునిగా అంగీకరించాడు. కచుడు చాలా సౌందర్యం గలవాడు, వినయ విధేయతలు కలవాడు. గురువుగారి కుమార్తె దేవయానియు ఏ పని చెప్పినను భక్తి శ్రద్ధలతో చేస్తుండేవాడు. దేవయానికి అతనిపై ఇష్టం ఏర్పడింది. శుక్రాచార్యుడు దేవగురువైన బృహస్పతి కుమారునికి విద్యలు బోధించుచుండుట రాక్షసులను ఇష్టం లేకుండా చేసింది. శుక్రుణ్ణి కాదనలేరు. అందుచేత ఖచుని మట్టుపెట్టినచో తమ కోరిక తీరుతుందని యోచించి ఒకరోజు గోవులను గాచుటకు అడవికి వెళ్ళిన ఖచుని చంపి ఒక చెట్టునకు వేలాడగట్టిపోయారు ఆ రాక్షసులు. సాయంకాలం గోవులు అలవాటు ప్రకారం ఆశ్రమంలోకి వచ్చాయి. ఖచుడు రాల. దేవయాని చాలాసేపు ఎదురు చూచి తండ్రితో గోవులు వచ్చాయి కానీ గోవులను కాచుటకు వాటితో పాటు వెళ్ళిన ఖచుడు రాలేదని దీనంగా చెప్పింది. అది చూసి శుక్రుడు తన దివ్యదృష్టితో గమనించాడు. రాక్షసులు చంపిన ఖచుని బ్రతికించాడు. అతడు ఆశ్రమానికి వచ్చాడు. కొంతకాలం గడిచింది. ఖచుని చంపి పారవేసినచో శుక్రాచార్యుడు బ్రతికించును కనుక కాల్చి బూడిద చేసి శుక్రుడు త్రాగడి కలులో కలిపించినచో పీడ విరగడవుతుందని రాక్షసులందరూ మంతనాలు జరిపారు. ఒకరోజు గోవులను కాల్చుటకు అడవికి వెళ్ళిన ఖచుని బలవంతంగా చంపి కాల్చి బూడిద చేసి కళ్ళులో కలిపి మాయమాటలు చెప్పి శుక్రుని చేత తాగించారు. శుక్రునకు మద్యపానం చేయటన్న చాలా ఇష్టం. రాక్షసులు చెప్పుచున్న మెచ్చుకోలు మాటలు వింటూ ఎప్పుడూనూ త్రాగేడు దానికన్నను మితిమీరి తాగాడు. మైకంతో పడి ఉన్నాడు. సూర్యుడు అస్తమించాడు. ఆశ్రమానికి గోవులు తిరిగి వచ్చాయి. తన కిష్టసకుడైన ఖచుడు మాత్రం రాలేదు. అందువలన దేవయాని చాలా విచారిస్తూ తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఖచుడు రాలేదని చెప్పి ఏడ్చింది. అతడు సురాపానముచే ఒళ్ళు తెలియకుండా ఉన్నందున మాట్లాడలేదు. దేవయాని ఏడుపు ఎక్కువయ్యింది. అది విని కొంతసేపటికి కొంత తెలివి తెచ్చుకుని, అమ్మా, రాక్షసులు ఖచుని మీద పగబట్టారు. ఇప్పుడు బ్రతికించినను మరలా చంపరనే నిశ్చయం లేదు. అతడు చచ్చి ధన్యుడయ్యాడు, పోనిమ్ము అన్నాడు. దేవయాని పట్టిన పట్టు విడవక ఖచుని బ్రతికించి తెమ్మని ఏడుస్తూ ఉన్నది. శుక్రునికి మత్తు వదిలింది. దివ్య దృష్టిని ప్రసరింపజేసి భూమండలంలోనూ 14 లోకముల్లోనూ కూడా చూశాడు. ఎక్కడా ఖచుని జాడ కనిపించలేదు. రాక్షసుల వైపు దృష్టి మరలింపగా వారు చేసిన మోసము తెలిసి వచ్చింది. ఖచుడు తన కడుపులో బూడిద రూపంలో ఉన్నాడని. మృత సంజీవిని విద్యను ప్రయోగించి ఖచుని బయటకు రమ్మని పిలిచాడు. ఖచుడు, గురుదేవా నమస్కారం. నేను మీ ఉదరము చీల్చుకుని వచ్చిన ఎడల మీరు మరణిస్తారు. మిమ్మల్ని బ్రతికించు సాధనం నా దగ్గర లేదు. నాకు గురుహత్యా పాతకమును బ్రహ్మహత్యా పాతకమును కూడా కలుగును. మీరు నాకు విద్యలన్నీ సంపూర్ణంగా నేర్పుదునని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం నెరవేరకపోవటచే తమకు మోక్షము దూరం అవుతుంది. ఇన్ని అనర్థాలు ఉన్నాయి కనుక నేను తమ కడుపు చీల్చుకొని బయటికి రాలేనని చెప్పాడు ఖచుడు. శుక్రాచార్యుడు నవ్వి, నాయనా, బృహస్పతి కుమారుడవైనందుకు నీకు ఇన్ని ఆలోచనలు కలుగుటలో ఆశ్చర్యం లేదు. ఏ విద్య కోసం నీవు నా వద్దకు శిష్యుడిగా వచ్చావో ఆ విద్య నీకు లభిస్తున్నది. రాక్షసులు తమకు తెలియకుండానే నీకు ఈ విషయంలో సహకరించారు. శ్రద్ధ గలవాడవై మృత సంజీవనిని గ్రహింపుము. నీవు బయటకు వచ్చి నన్ను బ్రతికింపుము అంటూ తన కడుపులో ఉన్న ఖచునికి మృత సంజీవిని విద్యను ఉపదేశించాడు శుక్రాచార్యుడు.
కచుడు శుక్రుని ఉదరమును చీల్చుకొని బయటకు రాగా శుక్రుడు మరణించాడు. తాను నేర్చిన మృత సంజీవని విద్యతో కచుడు శుక్రుని బ్రతికించాడు. దేవయాని పరమానంద భరితురాలైంది. శుక్రుడు, ఇంకా నీవిక్కడ ఉన్నచో రాక్షసులు నిన్ను బ్రతకనివ్వరు. నీకు సకల విద్యలను నా అనుగ్రహమున లభించును, వెళ్ళిరమ్మని ఆశీర్వదించి పంపించాడు. కచుడు శుక్రాచార్యునకు పాదాభివందనం చేసి బయలుదేరుతూ దేవయానికి కూడా నేను స్వర్గలోకమునకు వెళ్ళుచున్నాను, సెలవిమ్మని కోరాడు. ఆమె అదిరిపడి, ఓ సుందరుడా, రాక్షసుల వల్ల చనిపోయిన నిన్ను ఇన్నిసార్లు బ్రతికించుటకు నేను పడిన పాట్లు నీకు తెలియవా? ఇప్పటికైనా నా మనసు ఏమిటో నీకు తెలియలేదా? నన్ను వివాహం చేసుకొని నీతో పాటు నన్ను కూడా నీ ఇంటికి తీసుకుపోమ్మని అడిగింది. అప్పుడు కచుడు ఏమన్నాడంటే, సోదరి, నీవు ఇలా మాట్లాడటం అనుచితం. నీవు నాకు గురుపుత్రికవు, అంతేకాదు నీవును నేనును సహోదరులము. మన మధ్య ఇట్టి బాంధవ్యం పనికిరాదు అని చెప్పాడు. అంతటితో దేవయాని కోపించి, నీవు మా తండ్రి దగ్గర నేర్చిన మృత సంజీవిని విద్య నీకు ఉపయోగింపకపోవుగాక అని శపించింది. కచుడు కూడా ఆమె తనను అన్యాయంగా శపించినదను రోషంతో, నీవు నన్ను అన్యాయంగా శపించావు, ఈ విద్య నాకు పనిచేయకపోయినను నా వలన నేర్చుకున్న వారికి పనిచేయునులెమ్ము. నీవి అక్రమమునకు పాల్పడినందుకు నీకు బ్రాహ్మణేతరుడు భర్తయుగాక అని తిరిగి శపించి తన లోకమునకు వెళ్ళిపోయాడు. ఆ శాప ప్రభావం చేతనే దేవయాన్ని యయాతి మహారాజు వివాహం చేసుకున్నాడు. కచుడు స్వర్గలోకమునకు వెళ్ళి తాను నేర్చిన మృత సంజీవని విద్యను దేవతలకు ఉపదేశించాడు. దేవతలందరూ ఆనందించారు. ఒకప్పుడు కీడు కూడా మంచిగా పరిణమించును కదా. ఇప్పుడు అగస్త్యుని జననం గురించి తెలుసుకుందాం. విష్ణువు యొక్క అంశాలతో పుట్టిన నరనారాయణులనడి మునీంద్రులు బదరకాశ్రమున తపస్సు చేసుకుంటున్నారు. వారు చేస్తున్న తపస్సును చూసి మహేంద్రుడు భయపడి వారి తపస్సును చెడగొట్టుటకై కొందరు అప్సరస స్త్రీలను పంపించాడు. వారు అనేక నృత్య గీతాదులతో నరనారాయణుల తపస్సు పాడు చేసి వారిని తమ వశం చేసుకున్నట్టుకు ప్రయత్నించారు. మునులు వారికి వశులు కాలేదు. పైగా వారిని మించిన సౌందర్యవతి అయిన దానిని ఒకతను తమ తొడల నుండి సృష్టించారు. ఊరువుల నుండి పుట్టినది గాన ఆమెకు ఊర్వశి అని పేరు పెట్టి తమ తపమును చెరతబూనిన ఇంద్రునికే కానుకగా పంపించారు. ఆమె ఇంద్రుని వద్దకు పోతుండగా సూర్యుడు ఆమెను చూసి మోహపడి పలుకరించి తన వాంఛను తెలియజెప్పి ఒక సంకేత స్థలమునకు రమ్మని కోరాడు. ఆమెయు సూర్యుని అందచందములకు ముగ్ధురాలై సరియే వచ్చేదలేమ్మనన్నది. ఊర్వశి ఆ తర్వాత సూర్యుని దగ్గరకు పోతుండగా వరుణుడు ఆమెను చూసి మోహపరవశుడై ముందు తన కోరిక తీర్చి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటికి పొమ్మన్నాడు. నేను ముందు సూర్యుని వద్దకు వెళ్ళేదను. అతడు మొదట నన్ను కోరాడు కనుక అది ధర్మం అని ఊర్వశి పలుకగా, వరుణుడు సూర్యునితో సంగమించునప్పుడు నీవు నన్నే తలుచుకొనుచుండవలెను, అట్లయినచో వెళ్ళుము అని ఆమెను విడిచిపెట్టాడు. ఊర్వశి సూర్యునితో ఉంటూ కూడా పరధ్యానంతో ఉండుటూ అతడు కనిపెట్టి నీవు వేశ్యవగుదువుగాక అని చెప్పించి మధ్యలో లేచిపోయాడు. కానీ రేతస్సు పతనమయ్యింది. ఈలోగా వరుణుడు ఊర్వశినే తలంచుకొనుచు ఉండుటచే అతనికిని రేత పతనమయ్యను. ఊరక తేజస్సు భూమి మీద పడుట వల్ల దోషము కలుగునగాన మిత్రావరుణులు తమ వీర్యములను ఒక భాండములో వేశారు. అది ఇట్లుండగా ఒకనాడు నిమియను విదేహదేశపు రాజును వరుణుడును
నిమి ఇంటిలో కాలక్షేపమునకై జూదం ఆడుతున్నారు. వారు ఆట మధ్యలో ఉండగా వశిష్ఠ మహర్షి అక్కడికి వచ్చాడు. నిమిని చూసి, నీవు నాకు అతిథి మర్యాదలు చేయక ఉంటివి కనుక విదేహుడవు కమ్మని శపించాడు. అంటే శరీరం లేనివాడవి అని అర్థం. నిమి కూడా వశిష్ఠుడు తానున్న పరిస్థితిని గమనించి కూడా అట్లు శపించినందుకు రోషమునుంది. నీవు కూడా నా వలనే విదేహుడవు కమ్మని తిరిగి శపించెను. నిమి, నేను శరీరం లేనివాడనైనను ప్రాణుల కంటే రెప్పలను అంటుకుని ఉండు ననెను. అందుకే కనురెప్ప పాటును నిమిషము అంటారు. వశిష్ఠునకు దేహము పోయింది, ఎచ్చట నిలవలనని యోచించుచుండగా మిత్రావరుణులు తమ వీర్యములను దాచిన కుండలో నుండి మరలా శరీరముతో జన్మించుమని వరుణుడు సూచించాడు. అదే సరి అయిన పని అని భావించి వశిష్ఠుని ఆత్మ ఆ భాండములో చేరింది. అందుండి కొంతకాలమునకు వశిష్ఠుడును అగస్త్యుడును కవల పిల్లలుగా జన్మించారు. ఒకప్పుడు కొందరు రాక్షసులు బలముతో గర్వించి లోకములను బాధిస్తున్నారు. త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు వాయువును అగ్నిని తోడుగా ఉండమని వారి సహాయంతో రాక్షసులను మట్టుబెట్టనారంభించాడు. వారిలో తారకుడు, మయుడు, విద్యున్మాలి, కాళదంష్ట్రుడు, కమలాక్షుడు, పరావసువు, విరోచనుడు అను రాక్షస నాయకులు సముద్రంలోనికి పోయి దాక్కున్నారు. వాయువును అగ్నియును తాము సముద్రంలో ఉన్న వారిని ఏమీ చేయలేమని తమ అసక్తతను వెల్లడించారు. అప్పుడు ఇంద్రుడు అగస్త్యుని యొద్దకు వెళ్ళి, మహాత్మా, నీవు మిత్రావరుణుల అంశములతో పుట్టినవాడవు, మహాతపస్శాలివి, నీకు అలవిగాని పని లేదు. రాక్షసులు కొందరు సముద్ర మధ్యమున దాక్కుని ఉన్నారు. వారిని విడిచినచో తిరిగి వచ్చి లోకములను బాధ పెడతారు. కావున నీవు ఈ సముద్ర జలమును త్రాగివేసినచో వారిని నేను సంహరిస్తానని ప్రార్థింపగా అగస్త్యుడు తన తపఃప్రభావం చేత సముద్ర జలములన్నింటినీ ఆపోషణం పట్టాడు. దేవేంద్రుడు ఆ రాక్షసులను బట్టి సంహరించుచుండగా మయుడు, తారకుడు, విద్యున్మాలి అను రాక్షసులు ఇంద్రునికి దొరకకుండా పారిపోయారు. ఆ పారిపోయిన రాక్షసులు ఏమయ్యారు చెప్పమని అడుగగా మత్స్యావతారుడిట్లు మనువునకు చెప్పసాగాడు. మయుడు, తారకుడు, విద్యున్మాలి అను ఆ రాక్షసుల ముగ్గురును బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై మీకేం కావాలో కోరుకోమన్నాడు. ఒకరు బంగారు నగరాన్ని కోరుకుంటే మరొకరు వెండి నగరాన్ని, ఇంకొకరు ఇనుప నగరాన్ని కావాలని, ఆ నగరంతో పాటు తాము ఎచ్చటికి పోవాలన్నా అచ్చటికి చేరుకొనవలననియు, 3 నగరములు ఏకకాలములో గెలుచువాని చేతిలోనే తమకు మృత్యువు కలగాలని కోరారు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. వారు సువర్ణ రజిత లోహ నగరములకు అధిపతులై కోరిన చోటికి పోయి అక్కడ వారిని బాధింపజొచ్చారు. ఈ నగరములతో ఎప్పుడు ఎక్కడ వాళ్తారో ఎవరికీ తెలియక త్రిలోకముల ప్రజలు భయభ్రాంతులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. మునులను దేవతలను వెళ్ళి ఇంద్రునితో మొరపెట్టుకున్నారు. అతడు వీరిని కలుపుకొని బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అతడు విష్ణుమూర్తితో ఆలోచించి ఈ పని పరమశివుని వలన కానీ మరొకరి వలన నెరవేరదని తలంచి కైలాసానికి వెళ్ళి పరమశివుని స్తుతించి, నీవు కోపించిన ఎడల సమస్త లోకములను క్షణములో అంతమొందించగలవు. నీకు ఈ త్రిపురాసురుడు ఒక లెక్క. మమ్ము కరుణించి ఈ రాక్షసుల బాధ నుండి మాకు విముక్తి కలిగింపమని వేడుకున్నారు. అంతట పరమేశ్వరుడు బ్రహ్మాదులను చూసి ఇలా అన్నాడు. నాకు మీరు రాక్షస సంహారమునకై సమస్త సదుపాయములు కలిగించండి. నేను ఆ త్రిపురాసులను నగరములతో సహా భస్మం చేస్తానన్నాడు. ఏమి సౌకర్యములు కావాలో చెప్పమన్నారు దేవతలు. శివుడు ఇలా అన్నాడు. భూమి రథం కావాలి, మేరు పర్వతము విల్లు కావాలి, కాళరాత్రి అంటే శేషుడు నారి కావాలి, విష్ణువు బాణం కావలను,
బ్రహ్మ రథసారథి కావలను, సూర్యచంద్రుడు రథచక్రములు కావలను, 4 వేదములను గుర్రములు కావలను. ఆ రథంలో నేను రధికుడనై సమస్త దేవతా సైన్యములతో వారిపై దండెత్తిపోయేదనని చెప్పగా దేవతలందరూ శివునికి అన్నీ సమకూర్చారు. మహాదేవుడు ఆ రథంపై కూర్చుండి రాక్షసులపై దండెత్తిపోయి విష్ణు బాణమును ధనస్సులో సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టాడు. ఆ బాణం మహావేగంతో ముందు కాంచన నగరమును, తరువాత రజత నగరమును, ఆ తరువాత లోహ నగరమును వరుసగా పేల్చి ధ్వంసం చేశాను. త్రిపురములతో పాటు వానిలో ఉన్న రాక్షసులు కూడా నామరూపము లేకుండా పోయారు. ఇక మ్లేచ్చుల గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు మొదట స్వర్గలోకమును సృష్టించి దానిలో అవసరమైన భవనములను, వస్తు సామాగ్రులను అన్నింటినీ ఏర్పరిచి దేవతలను పిలిచి మీ కొరకై స్వర్గలోకమును సృష్టించి అక్కడ సకల సౌకర్యములను కలిగించాను. మీరందరూ స్వర్గమునకు వెళ్ళి సుఖంగా నివసించండి అని వారిని అక్కడికి పంపించాడు. పాతాళలోకమును అవసరమైన వస్తు సముదాయమును సృష్టించి రాక్షసులను పిలిచి వారిని అక్కడ ఉండమని పంపించాడు. ఇంకా మనుష్యుల కోసం భూలోకాన్ని సృష్టించాడు. అక్కడ సముద్రములు, నదీనదములు, పర్వతములు, వృక్షములు, అరణ్యములు, పశువులు, పక్షులు అన్నింటినీ సృష్టించాడు. మానవులను బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణములుగా విభజించి వారికి తగిన జీవనోపాయములను, సాధనములను ఏర్పరిచాడు. మనుష్యులకు, పశువులకు, పక్షులకు వారి జాతులకు తగినట్లు ఆహార పానీయములు నియమించను. వారు వర్ణాశ్రమ ధర్మములు చక్కగా నిర్వర్తించుటకు గౌతమ, అత్రి, భరద్వాజ, గౌతమ, వశిష్ఠ, పరాశరాది మహాములను ధర్మశాస్త్రములను రచింపవలసిందిగా నియమించి భూలోకానికి పంపించాడు. వారు ఆ విధంగా ప్రజల నడవడికలను సరిచేసడి ధర్మశాస్త్రములను రచించారు. మనువులు రాజవంశములను వ్యాపింపజేయగా ఆ రాజులు ధర్మ మార్గములను, నీతి మార్గములను పరిపాలన చేయుచున్నది లేనిది గమనించుతూ ఈ మహర్షులు నీతి శాస్త్రాధికములు కూడా రచించారు. అంతేకాక తృణకాష్ట జల సమృద్ధములైన అరణ్య ప్రదేశములందు ఆశ్రమములు ఏర్పాటు చేసుకొని బ్రహ్మముఖము నుండి వెలువడిన వేదరాశిని తాము అధ్యయనం చేయుచు శిష్యులకు బోధిస్తూ వేదములకు అర్థములు తెలుసుకొనుటకై ఆ సంప్రదాయములు సుస్థిరముగా భూమి యందు పాదుకొలుపుటకై శిక్షా, వ్యాకరణ, ఛందో, జ్యోతిష్య, నిరుక్త కల్పములనడి షడంగములను, పూర్వోత్తర మీమాంసలను, తర్కాది శాస్త్రములను రచించి వాణిని శిష్య పరంపరల ద్వారా లోకమంతటను వ్యాప్తి చేయుచుండిరి. యజ్ఞ యాగాది కర్మకాండలను, స్మార్త కర్మలను ఎలా చేయవలనో, ఏ ఏ సమయాల్లో ఆచరింపవలనో తెలుపడి గృహ్య సూత్రాదులను రచించి దేవపూజా విధానములను తెలియజెప్పి ప్రజలను ధర్మపరులుగా, ఆస్తికులుగా చేసి సక్రమ మార్గంలో నడిపించుటకు తమ శక్తి సామర్థ్యములను ధారపోశారు. ఇదే సనాతన ధర్మం. దీన్ని అనుసరించిన వారిని ఆస్తికులు అనిరి. దీన్ని పాటించని వారిని దస్యులుగాను, అనాగరికులుగాను ఉండిపోండని వెలివేశారు. వారే మ్లేచ్చులనియు చెప్పబడ్డారు. రాజులు సనాతన ధర్మమును పాటించుచు సుఖముగా పాలన చేస్తున్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు ప్రజలు కూడా రాజధర్మానువర్తులై నడుచుచూ సుఖంగా ఉన్నారు. సస్యములు సమృద్ధిగా పండుచుండెను, వృక్షములు ఫలాదులను ఇచ్చుచుండెను. నదీ నదములు జల సమృద్ధములై స్నాన పానములకు అనుకూలంగా ఉండెను. గోవులు, గేదెలు మున్నగు క్షీరదములు సమృద్ధిగా పాలనిచ్చుచుండెను. ప్రజలకు ఏ విషయంలోనూ లోపం లేకుండెను. దస్యులు అంటే దొంగతనం చేసి జీవించేవారు.
ఇంత సంపన్నముగానున్న దేశములను చూచి కన్నులు కొట్టి దోచుకొనుట ఆరంభించారు. వీరికి తోడుగా పాతాళాది లోకములందున్న రాక్షసులు కూడా వచ్చి ధనధాన్యాదులను, వెండి బంగారములను, ఇతర వస్తు సామాగ్రులను సమూలంగా తస్కరించుకుని పోతున్నారు. రాజులు ఎన్ని విధములా వీరిని ప్రారదూరుటకు ప్రయత్నించినను మరలా మరలా విజృంభిస్తూనే ఉన్నారు. ఇటువంటి విషమ పరిస్థితిని చూసి పరిపాలకులైన రాజులను, ప్రజలను, బ్రహ్మాది దేవతలను ప్రార్థింపసాగారు. వీరి ప్రార్థనలు విన్న బ్రహ్మ నారదుణ్ణి పిలిచి భూలోకమున గల మునీంద్రులను పిలుచుకొని రమ్మని పంపించాడు. అతడు భూలోకమంతయు తిరిగి అక్కడక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటున్న గౌతముడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, ఆత్రి, వశిష్ఠుడు, కణ్వుడు, మార్కండేయుడు, శాండిల్యుడు, మైత్రేయుడు, భార్గవుడు, వ్యాసుడు, జైమిని, పరాశరుడు, అగస్త్యుడు మొదలైన మహామునులందరినీ ఆహ్వానించి బ్రహ్మ సమక్షానికి తీసుకుని వెళ్ళాడు. ఆయన వీరి అందరినీ సన్మానించి భూలోకంలో జరుగుతున్న ఉపద్రవములను, మ్లేచ్చుల వలన ఏర్పడిన అరాచక పరిస్థితులను చెప్పి మనమందరమును పరమేశ్వరుని సన్నిధికి వెళ్ళి ఈ వృత్తాంతములను వినిపించి తగిన రక్షణ చేకూర్చాలని ప్రార్థిద్దామనగా వారందరినూ ఆమోదించారు. బ్రహ్మతో సహా అందరూ కలిసి కైలాసానికి బయలుదేరారు. మహాదేవుడు వచ్చిన వారందరినీ మర్యాదగా ఆహ్వానించి మీరందరూ ఇట్లు వచ్చుటకు కారణం చెప్పమని అడిగాడు. బ్రహ్మ భూలోకమునందలి మ్లేచ్చుల విజృంభణము, దానికి రాక్షసులు చేయుచున్న ప్రోత్సాహము, అక్కడ ఏర్పడిన అరాచక పరిస్థితులన్నీ వివరంగా చెప్పి మీరే దీని నివారణమునకు ఉపాయం చెప్పి రక్షింపవలనను అని ప్రార్థించాడు. అంతయ్యను విని నీలకంఠుడు వారితో శ్రీ మహావిష్ణువును కూడా కలిసి ఆయనతో సంప్రదించినచో యుక్తియుక్తమైన ఉపాయమును బోధింపగలడు. మనమందరము కూడా ఆయన దగ్గరికి వెళదాం పదండి అని వారందరినీ వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి చేరుకున్నారు. విష్ణువు వారిని ఉచిత మర్యాదలతో సత్కరించి వారు వచ్చిన కారణం అడిగాడు. పరమశివుడు భూలోకమునందరి పరిస్థితులన్నింటినీ విశదీకరించి నీవేదైన ఉపాయం చెప్పవాలని కోరాడు. అప్పుడు పుండరీకాక్షుడు కొంతసేపు ఆలోచించి ఇలా అన్నాడు. మనమందరమును ఆది పరబ్రహ్మము యొక్క సంకల్ప బలముచే నడుచుచున్నవాళ్ళం. స్వతంత్రులమై ఏమియును చేయజాలము కావున ఆ పరబ్రహ్మమునే ప్రార్థిద్దాం అని చెప్పి నిశ్చల చిత్తముతో ఆ పరబ్రహ్మమును ఉపాసన చేయొచ్చు. ఓ సత్య జ్ఞానానంత స్వరూపుడైన పరమాత్మ, నీవే పరబ్రహ్మ స్వరూపుడవు. నీ వలననే ఈ సృష్టి జరిగినది. బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకుడవు నీవే. నీవే సర్వ జగత్కారణమైన శక్తి స్వరూపుడవు. సృష్టి స్థితి లయములన్నీ నీ సంకల్పం వలనే జరుగుతున్నాయి. సృష్టిలోని సకల చరాచర వస్తువుల్లోనూ అంశమాత్రంగా నీవు వ్యాపించి ఉన్నవాడవు. ప్రపంచ వ్యవహారములు సాగుటకై బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి వారికి కార్యనిర్వహణములో తోడ్పడటకు రాజులను, చక్రవర్తులను సృష్టించి అవసరమైనప్పుడు దుష్టులను శిక్షించుటకు, శిష్టులను రక్షించుటకును అవతారములు ఎత్తుతూ ఉంటావు. ఓ భగవంతుడా, మా ప్రార్థనలను విని మా కష్టములను తొలగుటకు ఉపాయం చెప్పి మమ్ము రక్షింపదాలిన వాడవు నీవే అని అనేక విధముల విన్నవించుకొనగా పరబ్రహ్మము తేజరూపమున బ్రహ్మాదుల ఎదుట సాక్షాత్కరించి మీరు విచారించవద్దు, మీ కష్టములన్నీ త్వరలోనే తొలగిపోతాయని ఓదార్చి నారాయణను చూసి నీవు లక్ష్మితో కలిసి భూమిలో అనేక నామములతో అంటే విష్ణు, నరసింహ, భావన్నారాయణ, జనార్దన, కేశవ, జగన్నాథ, గోపాలకృష్ణ, రామచంద్ర ప్రముఖ నామములతో అవతరించి భూలోకములో ఉన్న ప్రజలచే పూజా పురస్కారములు పొందుతూ దుష్టులైన వారిని శిక్షిస్తూ సజ్జనులైన వారిని రక్షిస్తూ సకల వర్ణముల వారును వారి వారి వృత్తి ధర్మములను పాటించున్నట్లు చూడు.
పరమేశ్వర, నీవు కూడా పార్వతీ సహితముగా సుప్రసిద్ధములైన తీర్థక్షేత్రములందు నివసిస్తూ భక్తుల కోరికలను తీరుస్తూ వారి వారి కర్మ విశేషములను బట్టి సృష్టి స్థితి సంహారం చేస్తుండు. బ్రహ్మదేవ, నీవు మానవులు వేదశాస్త్రములు పఠించి వానిలో చెప్పబడిన ధర్మములను ఆచరించున్నట్లు చూస్తుండని చెప్పి అదృశ్యుడయ్యాడు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మాది దేవతలను చూసి, పరబ్రహ్మము చెప్పిన వాక్యములు మీరును విన్నారు కదా, నేను భూలోకమునకు మహాలక్ష్మితో సహా వెళ్ళి అనేక రూపములతోనూ అనేక నామములతోనూ పూజలను అందుకుంటూ రాజులను ప్రజలను ధర్మములను కాపాడుతాను, ధర్మహీనులైన వారిని శిక్షిస్తుంటానని చెప్పాడు. పరమేశ్వరుడు వారిని చూసి, నేను జ్యోతిర్లింగ స్వరూపుడనై 12 క్షేత్రములలో వెలసియుండి నన్ను జపార్చనాభిషేకములతో భక్తి శ్రద్ధలు కలిగి సేవించిన వారికి రక్షణము నొసంగుచూ ధర్మరక్షణ చేయుచుందును అన్నారు. నా అర్ధాంగి అయిన ఈ పార్వతి అష్టాదశ పీఠములందు జగన్మాతగా వెలసి ఆశ్రితులకు కల్పవృక్షమై కోరిన కోరికలు తీరుస్తుందని చెప్పాడు శివుడు. బ్రహ్మ మాట్లాడుతూ, నేను సమస్త జీవరాశులను సృష్టించు పనిలో తీరిక లేకయుందునను విషయం మీకు తెలిసినదే. అందుచేత నేను విగ్రహ రూపమున భూలోకమున ఉండుటకు అవకాశం లేదు. కానీ జీవులు చేయు పాప పుణ్య కర్మలను బట్టి వారికి ఆయా కర్మఫలములను నిర్ణయించి వారి లలాటమున వ్రాయిచుందును అని చెప్పి ఎవరి తావులకు వారిని పంపి బ్రహ్మ సత్యలోకములకు వచ్చి తన పనిలో నిమగ్నుడయ్యాడు. విష్ణువు బదరికావనములో నారాయణుడనియు, ప్రయాగలో మాధవుడనియు, హరిద్వారములో శ్రీహరియనియు, శ్రీరంగంలో రంగనాథుడనియు, తిరుపతిలో వెంకటేశ్వరుడనియు, మధురలో శ్రీకృష్ణుడనియు, ఇంకను అనేక ప్రదేశంలో అనేక నామరూపాలతో వెలసి ప్రజలను రక్షించుతుండెను. అట్లే పరమేశ్వరుడు కూడా సౌరాష్ట్రమున సోమనాథుడనియు, శ్రీశైలమున మల్లికార్జునుడనియు, ఉజ్జయినిలో మహాకాళుడనియు, ఓంకార క్షేత్రమున అమలేశ్వరుడనియు, హిమాలయములలో కేదారేశ్వరుడనియు, డాకినిలో భీమశంకరుడనియు, వారణాసిలో విశ్వేశ్వరుడనియు, గౌతమీ నదీ తీరమున నాసిక్లో త్రయంబకేశ్వరుడనియు, పల్వల క్షేత్రమున వైద్యనాథేశ్వరుడనియు, దారుకావనములో నాగేశ్వరుడనియు, సేతుబంధమున అంటే రామేశ్వరంలో రామేశ్వరుడనియు, శివాలయములో కృష్ణేశ్వరుడనియు, 12 స్థానములలో జ్యోతిర్లింగ స్వరూపుడై ఇతర క్షేత్రముల్లో కూడా అనేక నామములతో వెలసి ప్రతిష్ఠింపబడి పూజలు అందుకుంటూ జీవరాశులను రక్షించుచుండెను. జగన్మాత అయిన పార్వతి కూడా లంకలో శాంకరిగాను, కంచిలో కామాక్షిగాను, ప్రద్యుమ్నములో శృంగళాదేవిగాను, క్రౌంచపట్టణములో చాముండీదేవిగాను, అలంపురములో జోగులాంబగాను, శ్రీశైలమున భ్రమరాంబికగాను, కొల్హాపురములో మహాలక్ష్మీదేవిగాను, మాహురీనగరమున ఏకవీరాదేవిగాను, ఉజ్జయినిలో మహాకాళీదేవిగాను, పిఠాపురములో పురుహూతికాదేవిగాను, ఓడ్యాణపురమునందు గిరిజాదేవిగాను, హరిద్వార క్షేత్రమునందు కామరూపిణీదేవిగాను, ప్రయాగలో మాధవేశ్వరిగాను, జ్వాలానగరములో వైష్ణవీదేవిగాను, గయందు మంగళ గౌరీదేవిగాను, కాశ్మీర దేశంలో సరస్వతీదేవిగాను, 18 శక్తిపీఠాల్లోనూ ఇతరత్ర చాలా చోట్ల అనేక నామరూపాలతోనూ గ్రామదేవతా రూపములతోనూ అవతరించి తనను సేవించిన వారి కోరికలు తీర్చు కామధేనువై తన బిడ్డల వంటి జీవులను రక్షించుచుండెను. ఇలా సూతుడు చెప్పగా విని సౌనకాది మహామునులు, వెంకటేశ్వర స్వామి యవన కన్య నేల వివాహమాడవలసి వచ్చెనో ఆ వృత్తాంతాన్ని వివరింపమని అడుగ్గా సూతుడు ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు గౌతమీ నదీ తీరంలో ఒక బ్రాహ్మణాగ్రహారం ఉండేది.
ఆ అగ్రహారంలో ఏ ఎండ చూసినా అగ్నిహోత్రములు, ఏ అరుగు మీద చూసినా శిష్యులు పొల్లించే వేద పనసల నాదములు, ఏ వాకిట్లో చూసినా శాస్త్ర చర్చలు కనపడేవి. ఆ గ్రామంలో యజ్ఞము చేయని బ్రాహ్మణుడు అంటూ లేడు. వేదశాస్త్రాలు రాని ద్విజుడు లేడు. అగ్రహారపు భూములపై వచ్చు ఆదాయంతో కర్మానుష్ఠానం చేస్తూ తాము ఎంత తింటూ అతిథులుగా వచ్చిన వారికి తృప్తిగా పెడుతూ సుఖంగా ఉన్నారు. పాడి పంటలకు కొదవలేదు. ఆ అగ్రహారంలో నారాయణ శర్మ అను నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య సోమిదమ్మ. భర్తకు తగిన ఇల్లాలు. భర్త కనుసన్నల్లో మెలుగుతూ ఆయన చేయు యజ్ఞ యాగాది కర్మల్లో తన వంతు సేవలను అందించి సహధర్మచారిని అనిపించుకుంటూ ఉన్నది. చాలా కాలానికి వారికి ఒక కుమారుడు కలిగాడు. పుట్టిన 11వ రోజున జాతక కర్మాదులు శాంతులు జరిపి రామశర్మ అని నామకరణం చేశారు. శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమవుతున్న ఆ బాలునికి క్రమముగా అన్నప్రాసన, పుట్టు వెంట్రుకలు తీయించుటానికి సంస్కారములు జరిపి 5వ ఏట అక్షరాభ్యాసం చేయించారు. గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయీత అను సూత్ర ప్రకారం 7వ సంవత్సరం రాగానే ఉపనయన సంస్కారం చేసి గురువుల దగ్గరకు పంపి వేదశాస్త్రములు చదివిస్తున్నారు. కొంతకాలం గడిచింది. రామశర్మకు చదువింకను పూర్తికాల, లోకజ్ఞానం కూడా పూర్తిగా కలగల. ఇట్టి సమయమున అతని తల్లిదండ్రులు ఇద్దరూ రోగగ్రస్తులై మరణించారు. పోచూ రామశర్మను మేనమామలకు అప్పగించి మంచి చెడ్డలు చూస్తుండమని ప్రార్థించారు. వారికి మేనల్లుని మీద కన్నా అతని ఆస్త్యుపాస్తులపై అంటే భూమి గృహాదులను, పశుధన కనక వస్తు వాహనాదులను, వీటి పట్ల అనురాగం ఎక్కువ. వారు ఇతని ఆస్తులను స్వాధీనం చేసుకుని వీనికి సరిగా తిండి పెట్టక, చదువులు పూర్తిగా చెప్పించక నష్టజాతకుడని, మూర్ఖుడని, దుర్వర్తనము కలవాడని దూషించేవారు. పూర్తిగా బాల్యం వీడని రామశర్మ క్రమంగా దుష్ట స్నేహములకు అలవాటు పడి చదువులు విడిచి స్వేచ్ఛగా అదుపును ఆజ్ఞ లేకుండా తిరగసాగేవాడు. అతను మేలు కోరిన బంధుమిత్రులు, నాయన చదువు సంఖ్యలు విడిచిపెట్టావు, దుర్జన సహవాసములు చేస్తున్నావు, నీ వంశం ఎటువంటిది, నీ తాతలు తండ్రులు అందరూ మహాపండితులు, నీవిలా ప్రవర్తించుతున్నందులకు మాకు చాలా విచారకరంగా ఉంది. నీవు బుద్ధిమంతుడివై నీ వంశం కీర్తి ప్రతిష్టలో నిలుపవద్దా అని చాలాసార్లు మందలించారు. ఒకనాడు రామశర్మ తన హితము కోరిన వారి మాటలను ఆదరించి ఇలా అన్నాడు: బంధుమిత్రులారా, నా క్షేమం కోరి మీరు నాకు హితబోధ చేసినందుకు సంతోషం. మీరు చెప్పినట్లే విద్యలు నేర్చుకుంటూ నేను కాశీకి వెళ్ళి మంచి గురువులను ఆశ్రయించేదను అని చెప్పి మేనమామలకు కూడా చెప్పి కాశీకి పయనమైపోయాను. అచ్చట పండితులను ఆశ్రయించి వారికి శిష్యుడై విద్యలు నేర్చుకుంటున్నాడు. ఒకనాడు శ్రీ విశ్వనాథుని దర్శించుటకు ఆలయమునకే అచ్చట ఉత్తర ద్వారముపై ఒక శిలాశాసనమును చూశాడు. దానిపై ఇలా చెక్కబడి ఉన్నది: ఈ కాశీగంగను తీసుకొని పోయి రామేశ్వరంలోనున్న రామేశ్వరునకు అభిషేకం చేసి అచ్చటి సేతువు వద్దనున్న సముద్ర జలమును తెచ్చి నాపై అభిషేకం చేసినచో ఒక భూ ప్రదక్షిణ యాత్రా ఫలం దక్కుతుంది. ఇలా 3 సార్లు భూప్రదక్షిణ యాత్ర చేసిన వారికి నేను ప్రసన్నుడనై వరములను ఇస్తానని కాశీ విశ్వనాథుడు పేర్కొన్నట్లు ఆ శిలాశాసనం చూశాడు.
ఇది చదివిన రామశర్మ యాత్రలు చేయగా వచ్చు పుణ్యంతో పాటు విశ్వేశ్వరుని దయ వలన విద్యలు సంపదలు కూడా లభించునని భావించి వెంటనే వారణాసి నుండి ప్రయాణమై కావడితో 2 బిందెల గంగా జలాన్ని మోసుకుని వెళ్ళి శ్రీ రామేశ్వరునికి యథావిధిగా అభిషేకం చేసి సేతు స్నానం చేసి మరలా అక్కడి సముద్ర జలంలో 2 బిందెలతో పట్టి మోసుకుని వచ్చి విశ్వనాథునికి అభిషేకం చేశాడు. ఇలా 2 పర్యాయాలు నిర్విఘ్నంగా కొనసాగింది. మూడవసారి రామశర్మ సేతు జలమును తెచ్చుచుండెను. కాశీనగరం దగ్గరకు వచ్చినప్పటికీ కావడి భుజం మీద నుంచి జారి సముద్ర జలము నేలపాలైంది. అతడు మరలా రామేశ్వరమునకు వెళ్ళి సాగర జలముతో వచ్చుచుండగా తిరిగి జలము నేలపాలైంది. రామశర్మ వరములు లభించునను ఆశతో మూడవసారి రామేశ్వరం నుండి సేతు జలం తెచ్చుతుండగా అది కూడా మట్టిలో కలిసిపోయింది. రామశర్మకు చాలా కోపం వచ్చింది. ఒక దండము చేతబట్టి విశ్వనాథుని వద్దకు వెళ్ళి, నీవు కపట బుద్ధితో ఆ శాసనము వ్రాయించావు, నీవెవ్వరిని అట్లు 3 పర్యాయములు అభిషేకము చేయనియవు, వరములు కూడా ఇయ్యవు, ఇదంతయు నీ వల్లనే జరిగినది. నాకింత అన్యాయం చేసినందులకు నీ తల పగలగొట్టేదనను. ఆ పైన నిరాశ నిస్పృహలతో నా తల పగులు కొట్టుకుంటాను. నన్నింత మోసం చేసినందుకు ఫలం అనుభవింపమని దుడ్డుకర్రతో తల పగులు కొట్టబోయాను. అప్పుడు విశ్వనాథుడు అశరీరవాణితో ఇట్లా అన్నాడు, రామశర్మ, నీవు నన్ను కొట్టవలదు. నీవు 2 సార్లు చేసిన అభిషేకములకు సంతోషించానందుచేత నిన్ను ఈ తరువాతి జన్మమున చక్రవర్తిని చేస్తున్నాను. సందేహింపక నా మాటలు నమ్మి ఇంటికి వెళ్ళు అన్నాడు. రామశర్మ 2వ జన్మన నన్ను చక్రవర్తిగా చేసినని నాకు వరము నిమ్ము అని విశ్వనాథుని చేత అట్లే వరమిచ్చి తిని అని అనిపించుకొని నివాసానికి వెళ్ళి తీవ్రంగా ఆలోచించాడు. ఉపనయనముతో బ్రాహ్మణునికి 2వ జన్మము వచ్చును. ఇప్పుడు రామశర్మ బ్రాహ్మణుడు. ఇతనికి తిరిగి ఇంకొక జన్మమనచో చచ్చి మరలా పుట్టవలను, లేదా సన్యాసం స్వీకరించాలి. సన్యాసికి గతంలో జీవించినదంతయు పూర్వజన్మం కింద లెక్క అవుతుంది. ఇన్ని విధములుగా ఆలోచించి రామశర్మ మరునాడు ఉదయమున మణికర్ణిక ఘట్టమునకు స్నానము చేయబోయి అతడ అనుష్ఠానం చేసుకుంటున్న ఒక స్వాములు వారిని చూశాడు. ఆయన కాశీనగరంలో అపరశంకరుడని ప్రఖ్యాతి నొందినవాడు. రామశర్మ నెమ్మదిగా ఆయన వద్దకు చేరి, మహాత్మా, నాకు ఆతుర సన్యాసము నిప్పించగోరుతున్నాను అని విన్నవించుకున్నాను. ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. రామశర్మ ఇచ్చిన సమాధానాలకి సంతృప్తి చెంది ఆతుర సన్యాసమిచ్చుడికి అంగీకరించి ఉపదేశము చేశాను. ఆతుర సన్యాసం అంటే అత్యవసరమైన వేళ కానీ మరణించుటకు కొంచెం ముందు కానీ త్వరపడి తీసుకొని సన్యాసము. వెంటనే రామశర్మ విశ్వనాథాలయానికి వెళ్ళి, విశ్వనాథ, సన్యాసము మరి ఒక జన్మని శాస్త్రములు చెప్పుచున్నవి కదా, నేను ఆతుర సన్యాసము స్వీకరించి ఇంకొక జన్మెత్తి వచ్చాను. నన్ను చక్రవర్తిగా చేస్తానన్నావు కదా, నాకు వెంటనే ఆ వరము నిమ్మని నిష్కర్షగా చేయగా విశ్వనాథుడు ఇలా అన్నాడు, పోయి నీవు నన్ను బెదిరించి బలాత్కారంగా వరమును పొందుతున్నావు. ఏమైనను నేను మాట తప్పిడవాణ్ణు గాను. నీవు దండకమండములను కాషాయ వస్త్రములను గంగానదిలో పారవేసి గంగా ప్రవాహమునకు ఎదురుగా కొంత దూరం నడిచి వెళ్ళు. అక్కడ ఒక వటవృక్షం కనిపిస్తుంది. దాని క్రింద నన్ను తలుచుకొనుచూ కూర్చో. అదే నీకు రాజయోగం పుట్టుటకు కారణమగునని చెప్పగా రామశర్మ పరమేశ్వరుడు చెప్పినట్లు అన్నయ్య గంగలో పారవేసి ఆ నదీ తీరం వెంబడి నడిచి వటవృక్షమున చేరి దాని కింద ఆసీనుడై విశ్వనాథుని ధ్యానించుచుండెను. గంగానదికి కొంత దూరంలో ఒక మహమ్మదీయ రాజ్యం గలదు. ఆ రాజ్యమును పాలించు వారిని సుల్తానులు అని చెప్పుట ఆచారముగా నుండెను. అచ్చట ఒక సంప్రదాయం ఉండెను.
ఏ సుల్తానైనను వారసులు పుట్టకుండగానే మరణించినచో అతని తరువాత రాజ్యము పాలించుటకు పట్టపుటేనుగును అలంకరించి దాని తొండమునకు ఒక పూలమాలికనిచ్చి అది ఎవని కంఠమున వేయునో వానినే తమ సుల్తానుగా అంగీకరించి పట్టాభిషేకం చేయుచుందురు. 100 సంవత్సరముల కిందట ఒకసారి ఇట్టి ఎన్నిక జరిగింది. ఇప్పుడు కూడా సంతానం కానీ వారసులు కానీ లేకుండగానే సుల్తాన్ మరణించాడు. మంత్రి సామంత దండనాదాదులు పురప్రముఖులతో పెద్ద సభ ఏర్పాటు చేసి తమ సంప్రదాయం గురించి చర్చించి పట్టపుటేనుగును అలంకరించి దాని తొండమునకు పూలదండనిచ్చి, ఓ గజరాజా, మాకు కాబోవు సుల్తాన్ను ఎన్నిక చేసి సమర్థుడైన పరిపాలకులను నిర్ణయింపు అని ప్రార్థించి విడిచిపెట్టారు. అందరూ ఏనుగు తమకు పూలమాల వేయునని ఆత్రంగా ఎదురు చూశారు. ఆ గజరాజు వారిని ఎవరిని కన్నెత్తి చూడక తిన్నగా వెళ్తోంది. రాజోద్యోగులను పరివారమును దాని వెంట నడుస్తున్నారు. అది చాలా దూరం నడిచి చివరికి గంగానది తీరమునకు వచ్చి అక్కడ వటవృక్షము నీడలో కూర్చుండి దైవధ్యానం చేస్తున్న రామశర్మను చూసి తొండమెత్తి ఘీంకారం చేసి పూలదండను అతని మెడలో వేసి తొండంతో అతన్ని వీపు మీద నెక్కించుకొని తమ నగరం వైపు నడిచింది. ప్రజలను పరివారమును తమ సుల్తానునకు జయ జయధ్వానములు చేయొచ్చు ఏనుగు వెంట నగరమునకు పోయి రామశర్మను సింహాసనమున కూర్చుండబెట్టి పట్టాభిషిక్తుణ్ణి చేశారు. ఈ విషయమును తమ రాజధాని నగరములోనూ తమ రాజ్యమునందలి ప్రతి గ్రామంలోనూ కూడా ప్రకటించి పెద్ద ఉత్సవములను విందులను జరిపించారు. మంత్రి సామంతాదులు అతనికి ఆహారము చొప్పున ఆచారము చొప్పున వంగి సలాములు చేసి తమ నామధేయమేమి అని అడిగారు. రామశర్మకి భాష కొత్తగా ఉంది. అయినను అందుకొన్ని అపభ్రంశములైన అప్పటికి సంస్కృత పదములుండట చేత కొంతవరకును గ్రహించి తన పేరు రామానందస్వామి అని చెప్పాడు. వారికి అది ఏమీ అర్థం కాలేదు. తమ సుల్తానులకు గజనీ మహమ్మద్ అని పేరు తామే పెట్టి ఆ విధంగానే రాజ్య వ్యవహారములు నడుపుతున్నారు. ఫకీరులను పిలిపించి తమ మహమ్మదీయ మత సిద్ధాంతములను అతనికి చెప్పించి పరిపూర్ణంగా గవర్నర్ను చేసి వేశారు. సహజముగా తెలివితేటలు కలిగిన రామశర్మ గజనీ మహమ్మద్ పేరుతో మత ప్రచారకులైన ఫకీరుల నుండి ఆ మత సిద్ధాంతములను బాగుగా నేర్చుకుని తన సనాతన ధర్మమును విడిచి వారిలో కలిసిపోయి రాజ్యపాలన చేయుచుండెను. తాను కోరుకున్న రాజభోగములన్నీ సమకూరాయి. కానీ తనకు భార్య లేని లోటు కనిపించింది. విచారణ చేయగా వారి ఆచార వ్యవహారములు చక్కగా తెలియవచ్చును. వెనుకటి సుల్తానుకు 200 మంది భార్యలు ఉన్నారు. వారిని తన భార్యలు కండని రామశర్మ అడిగాడు. వారు ఏమీ కాదనలేదు. రామశర్మ వంటి సౌందర్యవంతుడైన భర్త తమకు లభించినందుకు వారు ఆనందించారు. అభ్యంగ స్నానములు చేసి అలంకరించుకుని అతని రాకై ఎదురు చూశారు. తురకవాడైన రామశర్మ అది పరదార సంగమగుననియు దోషమనియు భావింపక వారితో అహోరాత్రములు విహరిస్తూ భోగలాలసుడై దినములను క్షణములుగా గడుపుతున్నాడు. కొంతకాలం ఇట్లు గడిచిన తర్వాత రామశర్మకు పశ్చాత్తాపం కలిగింది. ఒకనాడు ఉద్యానవనములో ఒంటరిగా కూర్చుండి ఇట్లు తలపోయి సాగాను. నేను ఎటువంటి వంశంలో పుట్టాను, చివరికి ఎట్లా మారాను, వేదశాస్త్రములు చదువుకుని యజ్ఞ యాగాదులు చేసిన తల్లిదండ్రులకు జన్మించి వారి కీర్తిని కూడా పాడు చేసి యవన ప్రభువునై ఈ రాజ్యమును పాలించుచుంటిని. నా పాలనలో దోషము లేకపోయినను హృదయమేళనో తపన చెందుచున్నది. విశ్వేశ్వరుడు నాకు ద్రోహం తలపెట్టినాడు. రాజ్యము కావాలనచో ఈ మహమ్మదీయ మతంతో పాటు రాజ్యం ఇచ్చినాడు. నా మత సాంప్రదాయములకు నన్ను దూరం చేశాడు. నా శ్రోత్రియత్వమును మంట గడిపాడు. నేను వద్దనుకొనను, బయటికి రాలేనంత ఊబిలో దిగబడిపోయినాను. నా పితరులకు శ్రాద్ధములు పెట్టుటకు కూడా వీలు లేకుండా మతభ్రష్టుడైపోయాను. వారు నా పతనము చూసి ఏడ్చుచుందురు. బలాత్కారముగా వరము పుచ్చుకున్నానన్న కోపంతో విశ్వనాథుడే నాకు ఈ దుర్గతి కలిగించను అనుకున్నాడు. దుష్టులెప్పుడునూ అధర్మము వ్యాప్తి చేయుటకు అవకాశములకై ఎదురు చూచుందురు. వేదములకు దేవతలకు సజ్జనులకును విరోధులైన రాక్షసులు కొందరు పశ్చాత్తాపంతో వేగిపోచున్న రామశర్మను
ఆవహించారు. దాంతో రామశర్మ పూర్తిగా మ్లేచ్ఛ భావనలతో నిండిపోయి తానును వైదిక మత విరోధి అయ్యను. ఒకనాడు మహాసభ చేసి మంత్రి సామంత దండనాథ మహాజనుల సమక్షంలో ఇట్లా అన్నాడు: మహాజనులారా, మీకందరకును హిందువుల దేవాలయములను కట్టి విగ్రహారాధన చేయుచుందులని తెలియను. మనకి ఈ విగ్రహారాధనములను యజ్ఞయాగాదులను సరిపడవు కదా. వారిని ఆచరించు వారిని హింసించండి. వారి దేవాలయములను కూలగొట్టి విగ్రహములను లింగములను నాశనం చేయండి. వీలైతే భారతదేశమందు మన మతము వ్యాపించినట్లు చేయండి. ఇందుకై మీ శక్తి సామర్థ్యములను వినియోగించండి అని ఆజ్ఞాపించి తాను అంతఃపురంలోనికి వెళ్ళి యవన కాంతలతో ఇష్టవిహారములు సలుపుచూ వినోదిస్తున్నాడు. అసలే కోతి కళ్ళు తాగినది, దయ్యం పట్టింది అన్నట్లున్నది మహమ్మదీయ సైనికుల పని.